బంగాళాఖాతంలో ఏర్పడ్డ దిత్వా తుఫాన్ ప్రభావంతో గత 4 రోజులుగా వర్షం కురుస్తుంది. ఈ ప్రభావం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాపై అధికంగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అందులో భాగంగా తిరుమలలో గత 4 రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఇక వర్ష ప్రభావంతో పాదచారులు, నడకదారి, కంపార్ట్మెంట్లోని భక్తులు, చంటి పిల్లలు, వయోవృద్ధులు, భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తిరుమలలోని ఆలయ పరిసర ప్రాంతాల్లో పాటు షాపింగ్ కాంప్లెక్స్, లేపాక్షి, నడకదారి, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భక్తులకు బ్రాడ్కాస్టింగ్ ద్వారా సమాచారాన్ని అందిస్తూ అప్రమత్తం చేస్తుంది టీటీడీ. ఇక మరోపక్క తిరుమల 2 ఘాట్ రోడ్లలో కూడా కొండ చర్యలు విరుగుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వాహనదారులంతా కూడా అప్రమత్తంగా రావాలని కూడా టీటీడీ .కాసిం ద్వారా తెలియజేసింది. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఘాట్ రోడ్లలో జేసీబీల ద్వారా ఎప్పటికప్పుడు తొలగించేందుకు కూడా తగు ఏర్పాట్లు కూడా చేస్తుంది. గత 4 రోజులుగా కురిసిన వర్షానికి తిరుమలలోని జలాశయాలు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. డ్యామ్ స్థాయికి మించి వచ్చిన నీటిని గేట్లు ఓపెన్ చేసి బయట ప్రాంతానికి కూడా టీటీడీ విడుదల చేస్తుంది.